మార్కు సువార్త 8వ అధ్యాయం 11వ వచనం నుంచి 22వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుతాం. దయచేసి చదవండి ఎవరైనా ఒకరు పెద్దగా. అందులో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక త్రొట్టివాడిని తోడుకొని వచ్చి వాడిని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ త్రొట్టివాడిని చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వారి కన్నుల మీద ఉమ్ము వేసి వారి మీద చేతులుంచి నీకేమైనాను కనబడుతున్నదా అని వాడిని అడగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుతున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుకున్నట్లుగా నాకు కనబడుతున్నారని. అంతటా ఆయన మరలా తన చేతులు వాడి కన్నుల మీద నుంచగా వాడు చేతి చూసి పిలుచబడి సమస్తమును తేటగా చూడసాగాడు. అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వారి ఇంటికి వారిని పంపివేసింది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ మంగళవారం దినమున మేమందరము మీ సన్నిధిలో చేరి ఈ ఉపవాస దినములలో ధ్యానించబోతున్న అంశాన్ని బట్టి మీకు స్తోత్రం. నాయన వినగల చెవిని, గ్రహించగల మనసును, అర్థం చేసుకునే కృపను మీరు మా అందరికీ అనుగ్రహించండి. రావాల్సిన వారిని త్వరతో ఈ స్థలానికి నడిపించండి. అయ్యా, ఇదిగో మీ మాటలు విన్నప్పుడు బహు జాగ్రత్త కలిగి వినటకు సహాయం చేయాలి. వినుట వలన మాకు విశ్వాసం కలుగు చేయండి నాయన. ఆ విశ్వాసంలో మా జీవితంలో పనిచేయనట్లుగా మేము విశ్వాస వీరుడైనటువంటి అబ్రహాము సంతానముగా మార్చబడిన కృపనివ్వండి. యేసయ్య నామం పేరిట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచుకోండి. ఎవరి మీద? దేవుని మీద నమ్మకము ఉంచుకోండి. యేసుక్రీస్తు వారు ఒకరోజు బెత్సయిదాకి వెళ్ళాడు. ఎక్కడికి? బెత్సయిదాకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గుడ్డివాడిని కొంతమంది యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. వారి ఆశ ఏంటంటే వీడు ఎలాగైనా చూపు పొందాలి అని. యేసయ్య దగ్గరికి తీసుకొస్తే యేసయ్య వాడిని చేయి పట్టుకుని ఊరు బయటికి తీసుకుపోయాడు. ఎక్కడికి? ఊరు బయటికి తీసుకుపోయాడు. తీసుకుపోయి ఉమ్మి వేసి వారి కళ్ళ మీద చేతులు పెట్టి కనపడుతుందా అని అడిగాడు. కనపడుతున్నాయా, మనుషులు కనపడతా ఉన్నారు, వారు చెట్ల వలె నాకు కనిపిస్తున్నారయ్యా అని చెప్పాడు. మరలా యేసుక్రీస్తు వారు తన కన్నుల మీద చేతులు పెట్టి ఇప్పుడు నీకు కనిపిస్తుందా అని అడిగాడు. అప్పుడు వాడి కళ్ళు కుదర్చబడి తేటగా చూడసాగాడు. తర్వాత యేసయ్య వారితో చెప్పిన మాట ఏంటంటే, మరలా నీవు బెత్సయిదాకి వెళ్ళొద్దు, క్షేమంగా తిరిగి నీ ఇంటికి వెళ్ళన్నాడు. ఇది మనం చదువుకున్న పాఠ్యాంశం. ఈ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు బెత్సయిదాకి వెళ్ళాడు.
బేత్సయిదా పిలుపు ఉన్నటువంటి ప్రాంతం. చూడండి, ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 44వ వచనం. యోహాను 1:44. ఫిలిప్పు బేత్సయిదా వాడు అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు, పేతురు, ఆంద్రేయ వీరు ముగ్గురిది కూడా బేత్సయిదా ప్రాంతం. ఈ బేత్సయిదా అన్నటువంటి పేరుకి అర్థం ఏంటంటే మత్స్యకారుల ఇల్లు. ఏం చెప్పండి? మత్స్యకారుల ఇల్లు హీబ్రూ భాషలో. ఎందుకు యేసుక్రీస్తు వారు బేత్సయిదాకి వెళ్ళినప్పుడు ఆ గుడ్డివాడి చేయి పట్టుకొని ఇక్కడ అద్భుతం చేయకూడదు, ఈ ప్రాంతంలో నేను నిన్ను బాగు చేయను అని యేసయ్య వారిని చేయి పట్టుకొని ఊరు బయటకు ఎందుకు తీసుకుపోయాడు? యేసయ్య ఎప్పుడైనా కానీ ఎవరినైనా కానీ అలా తీసుకుపోయిన సందర్భాలే లేవు. ఏ బేత్సయిదాలో అద్భుతం చేయలేడా? ఖచ్చితంగా చేయగలడు. తీసుకొచ్చిన వారందరూ ఆశ ఏంటంటే మా కన్నుల ఎదుట ఈ గుడ్డివాడి కన్నులు తెరవడం చూస్తే మాకు ఆయన మీద నమ్మకం కుదురుతుందనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చారు. అయితే యేసుక్రీస్తు వారు మాత్రం బేత్సయిదాలో అద్భుతం చేయడానికి ఇష్టపడలా. వాడిని ఏం చేశాడంటే ఊరు బయటికి తీసుకుపోయాడు. ఊరు బయటికి తీసుకుపోయి బాగు చేశాడు. ఎందుకు ఊరు బయటికి తీసుకుపోయి బాగు చేశాడు? బేత్సయిదాలో ఎందుకు బాగు చేయాలా అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు వారు బేత్సయిదా గురించి ఒకరోజు ఒక మాట అన్నాడు. చూడండి, ఆ మాటని లూకా సువార్త 9వ అధ్యాయం 10-17. లూకా సువార్త 9:10-17. ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంట పెట్టుకొని బేత్సయిదాను ఊరికి ఏకాంతముగా వెళ్ళిన తర్వాత అక్కడ 5 రొట్టెలను 2 చిన్న చేపలను 5,000 మంది తినగా 12 గంపలు మిగిల్చిన గొప్ప అద్భుత కార్యాన్ని అక్కడే యేసయ్య చేశాడు. బేత్సయిదాలో చాలా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు యేసయ్య చేశాడు. మరి ఈ గుడ్డివాడి యొక్క అద్భుతం కూడా అక్కడే చేయొచ్చుగా, కానీ అక్కడ చేయకుండా ఊరి బయటకు ఎందుకు తీసుకుపోయాడు? ఆ పట్టణాల గురించి, ఆ ప్రాంతాల గురించి యేసయ్య అద్భుతమైన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 20-22వ వాక్యాలు. పిమ్మట ఏ పట్టణాలలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసెను. ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగారు. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు
వెంటనే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందిందురు. చాలు. తూరు సీదోనుల ప్రాంతం అన్యుల ప్రాంతం. కొరాజిన బేత్సయిదా యేసుక్రీస్తు శిష్యులు ఉంటున్న ప్రాంతం. యేసుక్రీస్తు వారి శిష్యులు ఉంటున్న ప్రాంతంలో యేసయ్య ఎన్నో సూచక క్రియలు అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని సూచక క్రియలు చేసినా వారు యేసయ్యను నమ్మలేదంట. కనీసం మారు మనసు కూడా పొందలేదు. మీలో చేయబడిన అద్భుతాలు సొదొమ గొమొర్రాలో చేయబడినట్లయితే అవి ఎప్పుడో గోనెపట్ట కట్టుకునే బూడిదలో కూర్చోండి, ఇదిగో మారు మనసు పొందేవి కదా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని అద్భుతాలు చేసినా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మారు మనసు పొందరు, దేవునిని నమ్మరు. దేవునిని నమ్మని ప్రాంతంలోకి విడిపోయాడు. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన మారు మనసు పొందని ప్రాంతంలోకి వీడు పోయాడు. వీడి ఇల్లు బేత్సయిదాలో కాదు. వీడక్కడికి పోయిన తర్వాత వీడు అంధుడైపోయాడు. వీడికి అంధత్వం వచ్చేసింది. వీడు గుడ్డివాడైపోయాడు. దేవుని బిడ్డలారా, దేవునిని నమ్మని, దేవునిని విశ్వసించని ప్రజల మధ్యలో దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేయడు. గుర్తుపెట్టుకోండి. ఒకరోజు యేసుక్రీస్తు శతాధిపతి కుమార్తె చచ్చిపోయి ఇంటికి వెళ్ళాడు కదా. గొల్లు చేస్తున్న వారందరూ అక్కడ ఉన్నారు. ఈ చిన్నది నిద్రపోతుంది, చచ్చిపోలేదు అన్నాడు. చచ్చిపోయి చాలాసేపు అవుతుంది అంటే నిద్రపోతుంది అంటున్నాడు ఏంటి అన్నారు అని అపహాస్యం చేస్తే వాళ్ళందరినీ ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. దేవునిని నమ్మని వారి మధ్యలో ఆయన ఆశ్చర్య కార్యాలు చేయడు. ఎందుకంటే నమ్మిన వారికి కూడా అపనమ్మిక కలుగుతుంది. కనుక ఆయన బేత్సయిదాలో వాడిని స్వస్థపరచకుండా వాడిని చేయి పట్టుకొని ఊరు బయటికి తీసుకుపోయాడు. అక్కడ ఎవరు లేరు. యేసు ఆ గుడ్డివాడు మాత్రమే ఉన్నారు. వాడి కళ్ళ మీద ఉమ్మి ఊశాడు, చేతులు కళ్ళ మీద పెట్టాడు, తీసేసి కనిపిస్తుందా అన్నాడు. అయ్యా కనిపిస్తుంది. మనుషులు చెట్ల వలె మసకగా కనిపిస్తున్నారు అన్నాడు. మరలా యేసుక్రీస్తు వారు చేతులు పెట్టి మరలా చేతులు తీసి ఇప్పుడు కనిపిస్తుందా అన్నాడు. వాడికి కళ్ళు కుదర్చబడ్డాయి. వాడికి చక్కని దృష్టి వచ్చింది. అప్పుడు వాడు తేటగా చూడసాగాడు. ప్రియదేవుని బిడ్డలారా, యేసు అద్భుతం చేయాలంటే అపనమ్మకాల మధ్యలో నుంచి బయటకు రావాలి. అపనమ్మకం నుంచి ఎప్పుడైతే బయటకు వస్తావో, అవిశ్వాసం నుండి ఎప్పుడైతే బయటకు వస్తావో, మారు మనస్సు పొందని ఆ స్థితిలో నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో, యేసయ్య నీ జీవితంలో తప్పకుండా అద్భుతాన్ని చేస్తాడు. వాడు బేత్సయిదాలో ఉన్నంత కాలం వాడు గుడ్డివాడిగానే బ్రతికాడు. బేత్సయిదా నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో వాడి యొక్క అంధత్వం పోయింది. వాడికి స్వస్థత కలిగింది. వాడికి మారు మనసు కలిగింది. వాడు ప్రపంచాన్ని చూడగలిగాడు. వాడు యేసయ్యను చూడగలిగాడు. ఎందుకు ఈ విషయాలు మీతో చెప్తున్నానంటే అవిశ్వాసం మధ్యలో అద్భుతాన్ని ఆశించడం తప్పు. మారు మనసు పొందని స్థితిలో అద్భుతాన్ని ఆశించడం తప్పు. ఆ స్థితిలో
నుండి నువ్వెప్పుడైతే బయటకు వస్తావో యేసు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అవిశ్వాసంలోనే ఉండి నా జీవితంలో అద్భుతం చేయి ప్రభు అని అడుగుతున్నావా? బెత్సయిదాలోనే ఉండి అద్భుతం కావాలి, కళ్ళు రావాలి, స్వస్థతలు కావాలి అని ఎదురు చూస్తున్నావా? ఎప్పటికీ నీకు బెత్సయిదాలో ఉన్నంత కాలం యేసు నీతో ఉన్నా నీ జీవితంలో ఏ అద్భుతం జరగదు. ఆయన చేయి పట్టుకొని వాటిని బయటకు లాక్కొచ్చినట్లుగా నీవు కూడా ఆ ప్రాంతం నుంచి బయటకు రాగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అవిశ్వాసపు ప్రాంతం నుంచి, అవిశ్వాసపు జీవితం నుండి, మారు మనసు పొందని జీవితం నుండి నువ్వు బయటకు వస్తే దేవుడు నీ జీవితం అద్భుతం చేస్తాడు. గుడివాడికి ఏమొచ్చేసింది అంట? కళ్ళు వచ్చాయి. ఎంతోమంది కళ్ళుండి కూడా చూడని గుడ్డోళ్ళు ఉన్నారు. చెప్పండి ఎవరు? మనకు కళ్ళు ఉన్నాయి, మనకేమున్నాయి? కళ్ళు ఉన్నాయి. కానీ మనం ఎవరిని? చెప్పండి ఎవరిని? ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నీ కన్నులకు దృష్టి కలుగునట్లుగా కాటుగా నా యొద్ద ఉంది రా అన్నాడు ప్రభు. కన్ను నిండిన గుడ్డివారం మనం, దేవునిని నమ్మని స్థితిలో ఉన్నవారం మనం, విశ్వాసం అనే పేరుకే కానీ దేవుని మీద ఆధారపడలేని స్థితి కలిగిన వారం మనం. దేవుని బిడ్డలారా, యేసయ్య అట్ట పట్టుకుంటే అద్భుతం జరుగుతుంది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే అద్భుతం జరుగుతుంది. కానీ వీడికి 2 సార్లు చేతులు పెట్టాడు. ఎన్నిసార్లు పెట్టి చెప్పండి? ఒకసారి పెడితే సరి కనపడలా, మస్కు వస్తున్నాయి. మరలా ఇంకొకసారి పెట్టాడు. ఎందుకు 2 సార్లు పెట్టాడో తెలుసా? మొదటిసారి పెట్టినప్పుడు వాడిలో ఉన్న అవిశ్వాసము పోలా, అందుకనే సగం దృష్టి వచ్చింది. రెండవసారి చేతులు పెట్టినప్పుడు వాడిలో ఉన్న అవిశ్వాసం పూర్తిగా వెళ్ళిపోయింది. బాగుపడిన తర్వాత వేసేవాడు అన్నమాట తెలుసా? నీవు మరలా డాన్స్ చేయలేకపోయినా, మరలా నువ్వు వెళ్తే గుడ్డోడు అయిపోతావు, మరలా నువ్వు వెళ్తే అవిశ్వాసంలోకి వెళ్ళిపోతావు, మరలా నువ్వు వెళితే మారు మనసు పొందని స్థితిలోకి వెళ్ళిపోతావు. బెత్సయిదాని విడిచిపెట్టి తిరిగి నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. వాడికి బెత్సయిదాలో పాల ఎక్కడ పడి చెప్పండి? తన ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమతో మీకు చెప్పేది ఏంటంటే, దేవుడు మీలో ఉన్న అవిశ్వాసాన్ని తీసేసి మీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించినప్పుడు తిరిగి మరలా విశ్వాసంలోకి వెళ్ళవాడు, తిరిగి మరలా పాత జీవితంలోకి, పాత ప్రాంతంలోకి, పాత ఆలోచనలోకి, పాత స్నేహితుల మధ్యలోకి, నిన్ను అవిశ్వాసంలోకి దిగజార్చేటటువంటి వారి మధ్యలోకి నువ్వు వెళ్ళకూడదు. యేసయ్య అన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళబాక, నువ్వు నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. అన్నట్లుగానే వాడు తన ఇంటికి వెళ్ళి జీవితాంతం దృష్టి కలిగిన వాడిగా బ్రతికాడు. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు వారిని పూర్తిగా నమ్మితే, అవిశ్వాసంలో నుండి పూర్తిగా మనం బయటకు వస్తే, బెత్సయిదాన్ని విడిచిపెట్టగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. కనుక అవిశ్వాసంలో ఉన్నావేమో, అందుకని నువ్వు అడిగే ప్రార్థనలకు ప్రతిఫలం రావట్లేదేమో. నమ్మకంలో ఉండు, విశ్వాసంలోకి రా. దేవుడు ఏదైనా చేయగలడన్నాము, దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. నిర్గమకాండం 1వ అధ్యాయం
ఆదికాండం 50వ అధ్యాయం. ఆదికాండం 50వ అధ్యాయం 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూసి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చు, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొని యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో భద్రంగా దాచిపెట్టారు. హల్లెలూయా. యాకోబు కుమారులతో అనగా తన సహోదరులతో ఏశావు చెప్పిన మాటలు. అప్పటికి ఏశావుకు 110 సంవత్సరాల వయసు వచ్చింది. మనవళ్ళ సంతానాన్ని చూశాడు. ఆ వయసులో తాను చనిపోతున్నానని యోసేపు తెలిసిపోయి వారితో యోసేపు చెప్పిన మాట ఏంటంటే, నిశ్చయముగా దేవుడు మనల్ని చూడ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు మనల్ని చూడ వస్తాడు. ఈ దేశంలో నుండి దేవుడు మనల్ని అబ్రహాము, ఇస్సాకుకు వాగ్దానం చేసిన దేశంలోకి తీసుకొని పోతాడు. నమ్మండి. ఎన్నిసార్లు చెప్పాడు ఆ మాట? 2 సార్లు చెప్పాడు. యోసేపుకి ఎంత నమ్మకమో దేవుని మీద. దేవుడు నిశ్చయంగా మనల్ని చూడడానికి వస్తాడు. ఈ ప్రాంతంలో మనల్ని ఉంచడు, మనల్ని ఖచ్చితంగా తీసుకొని పోతాడు. ఆ దినం రాబోతుంది. దేవుడిని నమ్మండి. ఇది వాగ్దానం. ఎప్పుడు చేశాడు వాగ్దానం? ఆయన అబ్రహాం కాలంలో చేశాడు. అబ్రహాం కాలంలో ఎందుకు చేశాడు? అబ్రహాము బలి అర్పించాడు. ప్రొద్దుగుంకు వేళ ఆకాశ పక్షులు వచ్చి అర్పించిన అర్పణని తీసుకొని పోబోతున్నాయి. అబ్రహాంకేమో గాఢ నిద్ర పట్టింది. అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు, బలి అర్పణల విషయంలో అశ్రద్ధగా ఉన్నావు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నిద్రపోతున్నావు. కాబట్టి నీ సంతానాన్ని నీ దేశము కాని దేశానికి నేను తీసుకెళ్తా. అక్కడ నుంచి మరలా వారిని తోలుకొని వస్తా. ఎవరితో చెప్పాడు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముతో చెప్పిన వాగ్దానాన్ని యోసేపు నమ్మాడు. యోసేపు అన్నాడు, అనలారా దేవుడు మనల్ని చూడటానికి వస్తాడు. ఆయన వచ్చిందాక మీ దేశంలోనే ఉండండి. ఆయన వచ్చి ఆయనే మిమ్మల్ని తీసుకొని పోతాడు, నమ్మండి అని తన సహోదరికి చెప్పి తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ అన్న మాటలు ఎన్ని సంవత్సరాల దాకా వారు ఆయన మీద దేవుడు వస్తాడు, దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు మమ్మల్ని తీసుకెళ్తాడు, మా దేశాన్ని దేవుడు మాకు ఇస్తాడు, ఈ గోషోను ప్రాంతం మాది కాదు, పాలు తేనెలు ప్రవహించే దేశం మాదని ఎన్ని సంవత్సరాలు దేవుడు వస్తాడని
నమ్మకం పెట్టుకున్నారు తెలుసా? 430 సంవత్సరాలు యోసేపు అన్న మాట మీద వారు నమ్మకం పెట్టుకున్నాడు, దేవుడు వస్తాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. 3 సంవత్సరాలకు మనకు అన్ని తీరిపోవాలి. సంవత్సరం అవ్వగానే మనకున్న అవసరతలన్నీ తీరిపోవాలి. మన ప్రార్థనలకు వెంటనే ప్రతిఫలం రావాలి. వాగ్దానాలు ఊరికే నెరవేరు, వెంటనే నెరవేరాల. యెషయా భక్తుడు ప్రవచించాడు, కన్యక గర్భవతి కుమారుణ్ణి, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు. కొన్ని 100 సంవత్సరాల తర్వాత ఆ ప్రవచనం నెరవేరింది. అరణ్యంలో ఒకడు ప్రకటిస్తాడు, కరుకు మార్గాలను నునుపు చేస్తాడు, వక్రతోవలను సరి చేస్తాడు, పల్లాలను పూడుస్తాడు, మెట్టలను అణిచివేస్తాడు. ఇదిగో అరణ్యంలో ఒకరి స్వరం వినబడుతుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఆ వాగ్దానాల మీద వాడు నమ్మకం పెట్టుకున్నాడు. యోసేపు అంటాడు, నిశ్చయముగా దేవుడు వస్తాడు. 430 సంవత్సరాలు దేవుడి కోసం ఎదురు చూసినట్టు ఎవ్వరు ఎదురు చూడలేదు. అందుకని ఇశ్రాయేలీలంటే ఆయనకు ఇష్టం. ఇశ్రాయేలుతో ప్రభు అన్న మాట ఏంటంటే, మిమ్మల్ని ముట్టిన వాడు నా కనుగురుడును ముట్టినవాడు. ఏ దేశం మీదకి ఏ దేశమైన యుద్ధానికి పోవచ్చు, కానీ ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి పోతే మాత్రం దానికి పుట్టుగతులు. ఎందుకని యెరూషలేము చుట్టూ ప్రాకారములు ఉన్నట్లు నా ప్రజల చుట్టూ నేనున్నాను అన్నాడు. హల్లెలూయా. దేవుని వాగ్దానం మీద, దేవుని మీద నమ్మకం. ఆ వాగ్దానాన్ని, యోసేపు అన్నదాన్ని గుప్పెట్లో పట్టుకొని వారు ఎదురు చూస్తే 430 సంవత్సరాల తర్వాత మోషేను దేవుడు ఎన్నుకొని ఐగుప్తు దేశానికి పంపించి 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించి దేవుడు అనుకున్నట్లుగా, వారు ఎదురు చూసినట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వారిని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆయన నమ్మకం పెట్టుకుని ఎప్పటికీ ఆయన చెయ్యి విడిచిపెట్టాడు. అందుకు పేదలకు చెప్పేది ఏంటంటే, యోసేపుకు ఉన్న నమ్మకం మనందరికీ ఉండుగాక. దేవుడి జీవనాన్ని చూస్తాను. నా కష్టాన్ని, నా బాధల్ని, నా పితరులను, నా తల్లిదండ్రులను, నా పిల్లలను దేవుడు చూస్తాడు. శ్రేష్టమైన వాగ్దత్తమైన ఆ దేశానికి దేవుడు మమ్మల్ని తీసుకుపోతాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మన ఆశ కూడా అదే ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని చూస్తుంది. దేవుడు మమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏడున్నావా, ఆడున్నావా? రెండింటి మధ్యలో ఉన్నావా? ఎక్కడున్నా? ఒక ఆయన పాట పాడాడు, నా దేశము పరలోకము, నా దేశము యాత్రికుడను. ఏ లోకం అంటది? ఇదే లోకం, మాయలోకం. ఏ లోకం? మాయదారు లోకం. ఈ మాయదారు లోకంలో ఉండిపోయాం మనం. ఈ మాయదారు లోకంలో బ్రతుకుతున్నాం మనం. మాయ చేసే లోకం. ఎంత దేవుని మీద భక్తి కలిగిన వాడినైనా మాయ చేసి ఆకట్టుకునే లోకం ఇది. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ లోకమును ప్రేమించువాడు నన్ను ఎప్పటికీ ప్రేమించలేడు. మనకి మాయ లోకంలో మనం ఎంతకాలం ఉన్నా మనం ఈ లోకంలో నిండిపోతాం. మన పరదేశం
మనం యాత్రికులు. ఇప్పటి నుంచి మరలా మనం ఎక్కడ పోవాలి చెప్పండి? ఎక్కడ పోవాలి? పరమకాలంలో పోవాలి. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఉన్నాం. కారణం ఉచితముగా తిన్న మాంసము, ఉచితముగా తిన్న చేపలు, ఉచితముగా పెట్టిన భోజనము. ఐగుప్తులో మాకు ఎంత బాగుంది. ఐగుప్తులో స్థలాలు లేవనుకుని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా? ఆడున్నప్పుడేమో అయ్యో ఈ ఐగుప్తులో మేము ఉండలేమయ్యా, ఈ బానిసత్వం మేము చేయలేమయ్యా, ఈ బ్రతుకు మాకు వద్దయ్యా, ఎప్పుడు రక్షకుడు పంపిస్తావయ్యా, ఎప్పుడు మమ్మల్ని విడిపిస్తావయ్యా, మేము ఎప్పుడు వెళ్ళాలి అని ప్రార్థన చేశాడు. ఆడకెళ్ళేటప్పుడేమో ఎప్పుడో మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావయ్యా, చంపడానికి తీసుకొచ్చావయ్యా, అన్నం లేదు, నీళ్లు లేవు, కనీసం మాంసం లేదు, అక్కడ కీరకాయలు, ఉల్లిపాయలు, దోసకాయలు, ఉచితంగా తినే చేపలు, ఎంత బాగున్నది. మనిషి 2 అందాల మనిషి అనమాట. ఎన్ని అందాలు? 2 రకాల మనస్తత్వం. మనిషికి 2 నాలుకలు, మనిషికి 2 స్వభావాలు. దేవుని పిల్లలు ఒకే స్వభావం ఉండాలి. మనం యాత్రికులం, బయలుదేరి మనం ప్రయాణం చేస్తాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? అటు ఐగుప్తులో లేము, ఇటు పరమకాలంలో లేము. మనం ఏమన్నా చెప్పండి? యాత్రలో ఉన్నాం. ఐగుప్తికి పరమకాలానికి మధ్యలో ఉన్న 40 సంవత్సరాల ప్రయాణంలో ఉన్నాం. మారాను పోలిన ఏదైనా స్థలముల ద్వారా పోవలసి ఉన్నదేమి. హల్లెలూయా. మారాల అనుభవాలలో నుండి, సీను అరణ్యాలలో నుండి, ఆకలి లేమిలో నుండి, దాహము లేని స్థితిలో నుండి, కరువులో నుండి, కష్టాలలో నుండి, భయంకరమైన తాపకరమైన సర్పాల విషపు కోరంలో నుండి మనం వెళుతున్నాం. మనం అక్కడికి వెళ్ళాలి. మధ్యలో యాత్రలో ఉన్నాం. మన ఆశ, మన చూపెట్టి ఉండాలి, ముందుకే ఉండాలి. అందుకని ఏమన్నాడు? మీరు గురి యొక్కకు ముందున్న వాటిని, వెనకున్న వాటిని మర్చిపోండి. ఇజ్రాయేల్ ప్రజలాగా బాగుంది ఐగుప్తాను, బాగుంది. ఐగుప్తును వదిలేసాం, పరమకాలంలోకి వెళ్తున్నాం. యేసయ్య మనం నడిపిస్తున్నాడు. మోషే లాంటి నాయకుడిగా. హల్లెలూయా, హల్లెలూయా. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నీతో ఆయన ఉన్నాడు. నీ ప్రయాణం కష్టం కాదు, చాలా సులభం. ఎందుకంటే ఆయన ముందు నిన్ను నడిపిస్తున్నాడు. అనుకుని వెళుతున్నటువంటి ప్రతి మార్గం మారాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఇజ్రాయేల్ ప్రజలు ఎట్లాగా కొనుక్కొని ఆ పని చేసి ఈ పని చేసి రాలిపోకుండా మనం సాగిపోతున్నాక. యోసేపు అన్నాడు, యోసేపు అన్నాడు, నిశ్చయముగా దేవుడు వస్తాడు, నమ్మండి. మనల్ని తీసుకుపోతాడు. ఎదురు చూస్తాడు. నిజంగానే దేవుడు వచ్చాడు, తన ప్రజల్ని విడిపించి తీసుకెళ్ళాడు. దైవజనుడిగా నేను అంటున్నాను, దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వస్తాడా? మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన మేఘాల మీదకు రాబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. అది ప్రేమతో మీకు చెప్పేది ఏంటంటే, నమ్మండి. యేసయ్య అన్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మరలా వస్తాను. ఎందుకు వస్తాడు? మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఇది వాగ్దానం. యోసేపు ఆ వాగ్దానాన్ని వారికి చేతి వాళ్ళు నమ్మారు, ఎదురు చూశారు. దేవుని యొక్క వాక్యం ఆ వాగ్దానాన్ని మనకు చెబుతుంది. మనం కూడా ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎక్కడికి వెళ్ళడానికి?
పాలు తేనెలు ప్రవహించే దేశం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశం కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకైతే తెలియదు, కానీ బైబిల్లో ఒక మాట ఉంటుంది, వాగ్దాన ఫలము అనుభవించకపోయినను వందనం చేసి చచ్చిపోయారంట. అంటే అర్థం తెలుసా? కానానులోకి అడుగు పెట్టకపోయినా, కానాను చూసామయ్యా, మా కళ్ళతో చూసామయ్యా, మేము వెళ్ళకపోయినా బాగలేదయ్యా, ఈ కానాను చూస్తామో లేదో అనుకున్నామయ్యా అని వందనం చేసి విశ్వాసులుగా చచ్చిపోయారంట. వారికి ఉన్న విశ్వాసం ఎంత గొప్పదండి! పరమ కానాననే ఆ పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళబోతున్నాం. మనం కూడా అదే విశ్వాసంతో నిండుకొని ఎదురు చూచుకున్నాక మరో విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నా మాటలు నేను ముగిస్తాను. దయచేసి చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, 1 కొరింథీ 12వ అధ్యాయం 12వ వాక్యం నుండి చదువుకుందాం. ఎలాగూ శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు. 12వ అధ్యాయం 12 నుంచి 1 నుంచి చదవండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడిన అటు నడిపింపబడింది అని మీకు తెలియదు. ఎందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభుడని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. నానా విధములుగా ఉన్నవి, గాని ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, గాని అందరిలోను అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం, మరొకరికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యం, మరొకరికి ఆత్మ వలననే విశ్వాసం, మరొకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరం, మరొకరికి అద్భుత కార్యములు చేయు శక్తి, మరొకరికి ప్రవచన వరం, మరొకరికి ఆత్మలు వివేచనయు, మరొకరికి నానా విధమైన భాషలు, మరొకరికి భాషలకు అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడి అయినను వీటన్నింటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచిచుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఏమర్థమైంది? పరిశుద్ధాత్మను నమ్మాలి. ఎవరిని? ఫస్ట్ చెప్పిన లూకాసు వార్తలో, మార్కు వార్తలో క్రీస్తును నమ్మాలి. ఆది కాండంలో చెప్పిన దానిలో తండ్రిని నమ్మాలి. ఇప్పుడు చెప్పిన దానిలో పరిశుద్ధాత్మను నమ్మాలి. హల్లెలూయా. త్రిత్వమై ఉన్న దేవునిని నమ్మాలి. పరిశుద్ధాత్మ మీద నమ్మకం ఉండాలి. కొంతమందికి ఆత్మ మీద నమ్మకం, పరిశుద్ధాత్ముడి మీద నమ్మకం ఉండదు. తండ్రిని ఎలా నమ్మావు, కుమారుని ఎలా నమ్మావు,
తండ్రి ఎలా అద్భుతం చేయగలడో, కుమారుడు ఎలా అద్భుతం చేయగలడో, పరిశుద్ధాత్మ తండ్రి కూడా అలాంటి అద్భుతం చేయగలిగిన వాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఆత్మ ఒక్కడే, తను చేసే కార్యాలు వేరు కార్యాలు చేశాడని ఆత్మ వేరు ఆత్మలు లేవు. ఆత్మ ఒక్కడే. ఆ ఒక్కడే ఉన్న ఆత్మను నమ్మండి, మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయని పౌలు అంటున్నాడు. ఏమేంటి అంటే ఈ చూడండి 7వ వచనం, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యము. కొంతమంది వాక్యం చేస్తే బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? నిజమే కదా, నేను చేసిన తప్పే కదా, కాబట్టి నేను చేసిన తప్పును ఒప్పుకోవాలని బుద్ధి కలిగేటట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే సేవకులు ఉంటారు. తప్పును తెలియజేసేటట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేసే సేవకులు, దేవుడు వారికి ఇచ్చిన వరం ఏంటంటే ఆత్మ బుద్ధి వాక్యాన్ని ఇచ్చాడంట. రెండవది జ్ఞానవాక్యం అంటే ఏం తెలుసా? మరి ఎప్పుడు చెప్పలేదు ఈ విషయాలు. లోతైన సంగతులు, తెలియని సంగతులు, ఏ సేవకుడు చెప్పని సంగతులు బైబిల్లో నుంచి కొంతమంది సేవకులు చెబుతూ ఉంటారు. దేవుడు వారికి జ్ఞానంతో కూడిన వాక్యాన్ని ఇస్తాడు. జ్ఞాన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు. తర్వాత విశ్వాసాన్ని ఇచ్చే దేవుడు చెప్పండి, దేవుడు పరిశుద్ధాత్ముడే. కొంతమందికి చాలా విశ్వాసం ఉండేది. ఎంత విశ్వాసం అంటే ఎంత మంది కాదని చెప్పినా అయిదులే అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి విశ్వాసాన్ని అంత బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే విశ్వాసం ఉండదు, అవిశ్వాసం ఉండింది. తర్వాత స్వస్థత పరిచే వరం ఆత్మదేవుడే ఇవ్వాలి. తర్వాత అద్భుతాలు చేసే శక్తి పరిశుద్ధాత్ముడే ఇవ్వాలి. తర్వాత ప్రవచించే వరం పరిశుద్ధాత్ముడే ఇవ్వాలి. తర్వాత ఆత్మల వివేచన అంటే నీ హృదయంలో ఏముందో చూసి అమ్మా ఇది అనుకుంటామని చెబుతారు కదా, ఆత్మల వివేచన వరం అది కూడా ఆయనే ఇవ్వాలి. తర్వాత భాషల వరం ఆయనే ఇవ్వాలి. భాషలకు అర్థం చెప్పే వరం ఆయనే ఇవ్వాలి. వీటన్నిటికీ ఆత్మ. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మను నమ్మితే ఆయన నీలోకి వస్తాడు. ఆయన నీలోకి వస్తే ఇవన్నీ కూడా నీకు నీ సామర్థ్యం కొరకు నీకేం వేయాలి? ఇప్పుడు నేను చదువు లేదు, జ్ఞానవాక్యం వీడు, బుద్ధివాక్యం వీడు, వాక్యం చెప్పే కృపేవాడు, మరేం ఇస్తాడు? మంచి విశ్వాసం ఇస్తాడు. కొంతమందికి భాషలు చెప్పేవారు ఇస్తాడు, కొంతమందికి భాషలకు అర్థం చెప్పేవారు ఇస్తాడు, కొంతమందికి వివేచన వరము ఇస్తాడు, కొంతమందికి స్వస్థపరిచే వరము ఇస్తాడు. ఇవన్నీ ఎవరి ద్వారా వస్తాయి? పరిశుద్ధాత్ముని ద్వారా వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఆయన నమ్మితే వస్తాయి. బాప్తిస్మం తీసుకున్న వారందరికీ నేను చెప్పే ఎక్కువసార్లు మాట ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతుంది. ఇది ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఉండాల్సిందే. ఎందుకో చదువుతానండి, తండ్రి పాత నిబంధన కాలం అంతా ఈ లోకంలో ఉన్నాడు. ఎందుకున్నాడు? సాతానుడు నుండి ప్రజల్ని విడిపించడానికి. తినండి జాగ్రత్తగా కదా. తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? కుమారుడు వచ్చాడు.
కుమారుడు క్రొత్త నిబంధన కాలం అంతా ఆయన సిలువ వేయబడిన దాకున్నాడు. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, లోకాధికారి ఈ లోకంలోకి వస్తాడు అన్నాడు. లోకాధికారి ఈ లోకంలో అనగా సాతానుడు. యేసయ్య లేకపోతే ఎవరు వస్తారు? వెలుగు లేకపోతే ఏమొచ్చింది? చీకటి వచ్చేసింది. యేసయ్య వెళుతూ ఏమన్నాడంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళుతున్నాను, యెరూషలేములో కనిపెట్టుకుని ఉండండి, మీ కొరకు ఆదరణకర్తను. ఆయన ఎందుకు రావాలి? ఆయన రాకపోతే సాతానుడు మారిన మనసులన్నీ మరలా తిరిగి మార్చేస్తాడు. నేను ఏ ఏ సంగతులు మీకు చెప్పానో ఆయన మీకు జ్ఞాపకము చేస్తాడు అన్నాడు. ఇది ఏ కాలం అంటే పరిశుద్ధాత్మ దేవుని కాలం. ఈ కాలంలో ఆయన మనతో ఉండాలి. ఆయనలోనే తండ్రి ఉంటాడు, ఆయనలోనే కుమారుడు ఉన్నాడు, ఆయనలోనే త్రిత్వం ఉంది. కనుక ఆయన మనలో ఉండాలి. ఎప్పుడు దాకుంటాడో తెలుసు ఆయన? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దాకుంటాడు? ఇక్కడ చెప్పండి ఎవరికైనా తెలిస్తే. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఎప్పుడు దాకుంటాడు? అది సంఘంతో పాటు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన. ఆయన బాధ్యత అది. సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి, సంఘంలో ఉన్న వారిని సిద్ధపరచడానికి, చక్కని వధువుగా తయారు చేయడానికి, ముడత మచ్చ కళంకం లేకుండా పరిశుద్ధంగా ఉండి రాజులైన యాజక సమూహంగా నిలబెట్టడానికి, దేవుని ఎదుట ఒక చక్కని పెళ్లి కుమార్తెగా ఉంచడానికి ఆయన ఈ లోకంలో నీలో ఉండి అన్నిటిని సరి చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన నమ్మకపోతే ఆయన ఉండడు. ఆయన ఉండకపోతే ఆయన నిన్ను తీసుకుపోడు. నువ్వు పోకపోతే పరలోకం ఉండవు. మరి అంటావు అది ఆ రోజు యేసయ్య ఏళ్ళ పాపులంతా ఆడలో ఒకరిని ఎడతా ఉంటాం. అందుకని పరిశుద్ధాత్ముడిని పొందుకోవాలి. ఇంకొక విషయం చెప్పారండి, భాషలు మాట్లాడే వారికి పరిశుద్ధాత్మ ఉంటుంది. భాషలకు అర్థం చెప్పే వారికి ఉండింది. అర్థమవుతుందా? అద్భుతాలు చేసేవారికి ఉండింది, కానీ భాషలు మాట్లాడరు. అలానే పరిశుద్ధాత్మ లేదు అనడానికి లేదు. విశ్వాసం కలిగిన వారిలో కూడా ఉంది, కానీ వాళ్ళు భాషలు మాట్లాడరు, వాళ్ళు ప్రవచనాలు చెప్పరు, వాళ్ళ భాషలకు అర్థం చెప్పలేరు, వాళ్ళకు బుద్ధివాక్యం ఉండదు, వాళ్ళకి జ్ఞానవాక్యం ఉండదు. కానీ వాళ్ళకి ఏముంటుంది? చెప్పండి, ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఎవరి ద్వారా వచ్చింది? భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ ఉంది అంటే నేను నమ్మకం, బైబిలే నమ్మకం. ఆత్మదేవుడు కృపావరాలలో ఒక వరం ఏంటంటే భాషల వరం. కృపావరాలలో ఒక వరం భాషలకు అర్థం చెప్పే వరం. కృపావరాలలో ఒక వరం స్వస్థపరిచే వరం. అర్థమవుతుందా? అర్థమైందా? అర్థం కాలేదా? కాబట్టి భాషలు మాట్లాడే వారిలో దేవుని ఆత్మ లేదు అంటానికి లేదు. విశ్వాసం ఉండి భాషలు మాట్లాడని వారిలో దేవుని ఆత్మ లేదు అంటానికి లేదు. దేవుని ఆత్మ ఉండబట్టే దేవుని యొద్దకు నడిపించబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక చిన్న విషయం ఏంటంటే, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను పాపం చేయకూడదు, నేను పరలోకం వెళ్ళాలి, నాకు ఈ లోకం అవసరం లేదు, ఈ లోకంలో ఏది అవసరం లేదు, నాకు యేసయ్య ఉంటే చాలు అనే ఆశను కలుగు చేసేవాడు. అలాంటి వారిలో కూడా ఏముండేది? పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు. కనుక యేసుక్రీస్తును నమ్మినట్లుగా, తండ్రిని యోసేపు నమ్మినట్లుగా, ఆది సంఘము ఆత్మను నమ్మినట్లుగా మనం కూడా త్రిత్వమై ఉన్న దేవునిని నమ్ముదుముగాక.
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిశ్చయంగా వస్తాడు, మనం తీసుకెళ్తున్నాము. అవిశ్వాసంలో నుంచి బయటకు వచ్చి ఆయన అద్భుతం చేయగలడని నమ్మండి. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, నన్ను ఆయనతో పాటు తీసుకుని వెళ్తున్నాడు. నా జీవితంలో అనేకమైన మార్పులు చేసింది ఆయనే. ఒకప్పుడు రాతి పంటను, ఒకప్పుడు కన్నీళ్లు రాని ఎండమావిని, కానీ ఇప్పుడు అలాంటి స్థితి నా జీవితం కాదు. నా జీవితంలో ఆయన వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు కలుగు చేశారు అని నువ్వు కొంతమంది పరిశుద్ధాత్మ దేవుని నమ్మరు. అన్నాడు పరిశుద్ధాత్ముడు అంటాడు. సిద్ధపరిచేది ఆయనే. ఈ లోకంలో ఎవరిని దుఃఖ పెట్టిన, ఎవరిని ఏడిపించిన క్షమాపణ ఉందేమో, కానీ పరిశుద్ధాత్మ దేవునికి చిన్న గాయమైన మనం దేవుని రాజ్యంలో వెళ్ళాలంటే చెప్పండి, వెళ్ళాలంటే వెళ్ళం. ఆయన గాయపడతాడా? ఎట్లా గాయపడతాడు? మనం ఉన్నాం, దేవుని నమ్ముకున్నాం. దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ ఎవరుంటారు? ఈ దేహం దేవునికి, పరిశుద్ధాత్మ దేవుడు మీలో. మీరు ఎరగరు అన్నాడుగా, మన దేహంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తారు. దేవుని ఆలయాన్ని వేశ్య ఆలయం చేస్తే, దేవుని అవయవాలని లోకానికి ఉపయోగిస్తే, చెప్పండి, లోకానికి ఉపయోగిస్తే, ఈ కళ్ళతో బైబిల్ చదివాం, ఈ కళ్ళతో పాపం చూస్తే, ఈ నోటితో చక్కని పాటలు పాడాం, ఈ నోటిని అపవిత్రం చేసుకుంటే, ఈ చేతులతో చక్కగా చప్పట్లు కొట్టాం, ఈ చేతుల్ని దౌర్జన్యానికి, అపవిత్రతకి, భయంకరమైన వాటికి అప్పగిస్తే, ఈ దేహం దేవుని ఆలయంగా ఉంది, దొంగల గుహగా మార్చేస్తే బాధపడతాడు. బాధ. ఇప్పుడు నీ ఇల్లు ఉంది, శుభ్రంగా తుడిచిపెట్టుకున్నావు, హార్పిక్ వేసింది, లైజాల్ వేసి బాగా కడిగావు. ఎవడో వచ్చి నీ ఇల్లు పాడు చేశాడు, ఎంత కోపం వచ్చింది, ఎంత బాధ వేసింది. దేవుని ఆలయాన్ని పాడు చేసిన పరిశుద్ధాత్మ దేవుడు అంత బాధపడతాడు. ఆయన బాధపడ్డాడంటే ఆయన వెళ్ళిపోతాడు. ఏమైపోతాడు? చెప్పండి, ఏమైపోతాడు? సంవత్సరం నుంచి ఏమైపోయాడు? లెఫ్ట్ వెళ్ళిపోయాడు. సంవత్సరం నుంచి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడో, సంవత్సరానికి బోడుగుండయింది, బలం పోయింది. కడరెక్కలు ఎరగదీసి తీసుకెళ్ళి దాగోను గుడిలో ఉన్న స్తంభాల మధ్యలో కట్టేశారు, గానుగులను లాగించారు, కళ్ళు రెండు పొడిచేశారు, కళ్ళు కనపడకుండా. ఎవరు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవడన్నా వచ్చాడు? ఎప్పుడన్నా ఎన్ని కట్లు కట్టారు, ఎన్ని సంఖ్యలు వేశారు, ఎంతమంది ఫిలిస్తీన్లు పైన పడ్డారు. పచ్చి గాడిద దవడ ఎముకతో వందల మందిని చంపేశాడు. ఈ దేవుడు పెట్టారు, అంత బలం. శత్రువు రాడు, శత్రువుకి అధికారం ఉండదు, శత్రువు పాడు చేయడానికి ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత వరకు అంత అభిషేకం ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మదేవుడు పోయాడో, పరిశుద్ధాత్మ పక్కకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు తెలుసు? ఎందుకు వెళ్ళాడు? వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళాడు. చెప్పకూడని రహస్యాన్ని, నాజీరును పోగొట్టుకున్నాడు. నాజీరు వ్రతాన్ని అపవిత్రం చేశాడు. అపవిత్రుడైపోయిన ఆయనలో పరిశుద్ధాత్మను వెళ్ళిపోయాడు. ఆఖరికి కన్నీరు కాచి ప్రార్థన చేసి అడిగాడు, అయ్యా నన్ను క్షమించి ఒక్కసారి
నన్ను క్షమించని అడిగితే మరలా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు దూరంగా ఉన్నాడు, నువ్వు చేసే పనులు, నువ్వు చూసే ప్రవర్తన, చూపులు, ఆలోచనలు నచ్చక ఆయన బయటకు వెళ్ళిపోయాడు. దేవుని గురించి చదువుతున్నాడు. ఆయన వెళ్ళిపోతుంది సరి చేసేదేవాడు, దేవుని దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళేదేవాడు. మీకు మార్గం తెలుసా? తండ్రి దగ్గరికి వెళ్ళేది మార్గం ఎవరు తెలుసు? చెప్పండి, నాకు ఎవరు తెలుసు? మరి ఆయనే కదా మీరు తీసుకెళ్లాల్సింది. పర్వాలేదు, మాకెందుకు తెలియదు అయ్యా అంటారా? మిమ్మల్ని ఆయన తీసుకెళ్ళాలంటే ఆయన మిమ్మల్ని ఎప్పుడు పెట్టుకెళ్ళాలి. ఆయన మిమ్మల్ని ఎప్పుడు పెట్టుకెళ్ళాలంటే ఆయన మాట వినేవాడిని ఆయన తీసుకుపోతాడు. ఎదురు తిరిగేవాడిని ఎవడు పెట్టిపోతావా? తిట్టేవాడిని, నీ పరువు తీసేవాడిని ఎవడు పెట్టిపోతావా? కాబట్టి అనుకూలంగా ఉన్నవాడిని ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడు. కనుక పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు, ఆయన మీలోనే ఉన్నాడు. ఏ రోజు ఆయనకు బాధ కలిగించే పనులు చేయకుండా మీరుంటే ఆయన మీతోనే ఉంటాడు. సున్నితమైన మనసు ఆయనకి. ఊరికే బాధపడతాడు, ఊరికే పశ్చాత్తాపడతాడు, ఊరికే పక్కకి వెళ్ళిపోతాడు. కనుక ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా దేవాలయంలోనే ఆయన ఉంటున్నట్లుగా మనం చూసుకోగలగాక. కళ్ళు కనిపిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. రాత్రికాల సమయంలో అవిశ్వాసంలో నుండి బయటకు రా. అవిశ్వాసంలో దేవుని మీద నమ్మకం పెట్టుకోవద్దు. బెత్సయిదాని విడిచిపెట్టి నువ్వు బయటకు వస్తే దేవుడు నీ జీవితంలో కార్యం చేయగలిగే సంగతి. యేసుక్రీస్తు వారి మీద నమ్మకం పూర్తిగా యేసయ్య వాడితో అంటున్నాడు, అబ్బాయి నువ్వు చూపు పొందావు, మరలా బెత్సయిదాలోకి వెళ్ళొద్దు. అక్కడ దేవుని కార్యములు చూచియు మారు మనసు పొందని అంధులున్నారు. నువ్వు అక్కడికి వెళ్తే మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోతావు. దేవుని కార్యాలు చూసిన కఠినమైన మార్పు లేని స్థితిలోకి వెళ్తావు. అక్కడికి వెళ్ళొద్దు. ఈ సహోదరి అవిశ్వాసంలోనే ఉన్నాను. దేవుడు నీ జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేసినా ఇంకా అద్భుతాలు కావాలి, ఇంకా ఆశ్చర్య కార్యాలు కావాలి, ఇంకా అద్భుతాలు కావాలనుకున్నావు. కానీ అద్భుతాలు కాదు ముఖ్యము, మారు మనసు ముఖ్యం అనుకోవట్లేదు. అద్భుతం ముఖ్యమా? బైబిల్లో ప్రభువు అంటున్నాడు, ఒక కన్ను కలిగి ఈ లోకంలో ఉండటం కంటే రెండు కళ్ళు లేకపోయినా పరలోకంలోకి వెళ్ళటం మేలు. కనుక నీ కన్నుని అభ్యంతరపరిస్తే దాన్ని పీకేయి, చెయ్యి అభ్యంతరపరిస్తే నరికేయి. అభ్యంతరంగా ఉన్నది ఏది నీ దగ్గర ఉండకూడదు అన్నాడు. అవిశ్వాసం అనేది నీకు అభ్యంతరంగా ఉండేది. ఈరోజు దాన్ని వదిలే బెత్సయిదాని విడిచిపెట్టు. యేసు నడిపిస్తున్న ఆ మార్గానికి వెళ్ళు, ఊరి బయటకు వెళ్ళు.
నీ చూపు తేటగా కనపడుతుంది, నీ దృష్టి కుదర్చబడుతుంది. దేవుడు అద్భుతంగా చేస్తాడు. యోసేపు అంటున్నాడు, నిశ్చయంగా దేవుడు మనలను చూడటానికి వస్తాడు. ఆయన మర్చిపోయాడు అనుకుంటున్నారేమో. నేను చచ్చిపోయిన పితరుల దగ్గరికి వెళ్తున్నాను. నేను అంటున్న మాటను మీరు నమ్మండి. మన దేవుడు మనల్ని చూడటానికి ఖచ్చితంగా వస్తాడు. వాగ్దాన దేశంలోకి మనల్ని తీసుకెళ్తాడు. ఈ ఐగుప్తులో విడిచిపెట్టడు. ఈ విగ్రహారాధన దేశంలో విడిచిపెట్టడు. అన్యుల మధ్యలో విడిచిపెట్టడు. ఎదురు చూడు, వాగ్దానాన్ని నమ్ము. దేవుడు వస్తాడు, తీసుకెళ్తాడని నమ్ము అని యోసేపు అంటే 430 సంవత్సరాలు వారు నమ్మి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎంతో మంది ఫరోలు అన్నారు, ఎక్కడున్నాడా మీ దేవుడు? మీ దేవుడు మిమ్మల్ని బానిసత్వంలోకి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక రక్షకుడు రాడు, రక్షకుడు వస్తాడేమోనని, రక్షకుడు పుడతాడేమోనని పుట్టిన మగ పిల్లలను అందరినీ చంపేశాడు. దేవుని వాగ్దానాన్ని చంపలేకపోయాడు. దేవుని ప్రజలు నడిపించే వ్యక్తిని చంపలేకపోయారు. దేవుని నమ్ము. పరిస్థితులన్నీ ప్రతికూలంగా నీ కొరకు ఆయన వస్తాడు. నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. నీ కన్నీటికి, నీ కష్టాలకు, నీ శ్రమలకు, నీ బాధల నుండి విడిపించడానికి, ఆ బానిసత్వం నుంచి తప్పించడానికి ఆయన వస్తాడు. పరిశుద్ధాత్మను నమ్ము. విశ్వాసం ఇచ్చిన ఆయనే, అద్భుతాలు చేసే శక్తి ఇచ్చిన ఆయనే, భాషలు మాట్లాడే వారు ఇచ్చిన ఆయనే. ఆయన దుఃఖపెట్టదు. నీకు భాషలు మాట్లాడే వారు ఇస్తే, నీకు ప్రవచనం వరిస్తే, అర్థం చెప్పే వరిస్తే, విశ్వాసం ఇస్తే, బుద్ధి కలిగిన వాక్యం ఇస్తే, జ్ఞాన వాక్యం ఇస్తే, సూచిక క్రియలు చేసే వరిస్తే అతిశయపడద్దు. ఆయన మనసు చాలా సున్నితమైనది. ఆయన బాధపెట్టు. ఆయన నీవు నివసించడానికి ఇష్టపడతాడు. నీ దేహము ఒక ఆలయంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధాత్ముడు నివసించే అనుకూలమైన ఒక దేహంగా ఉండాలి. మనమంటే పక్క వాళ్ళకి నచ్చట్లేదు. అలాంటిది మనము ఆయన ఉంటే ఆయనకు నచ్చుతుందా? ప్రార్థించాము, ప్రభువా మిమ్మల్ని నమ్ముతున్నా, నా జీవితంలో అద్భుతాలు వచ్చినాయి. మిమ్మల్ని నమ్ముతున్నా, మమ్మల్ని చూడవచ్చి మమ్మల్ని తీసుకెళ్ళండి. మిమ్మల్ని నమ్ముతున్నా, కృపావరములతో మమ్మల్ని అలంకరించండి. స్తోత్రం నాయనా, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం. రాత్రికాల సమయంలో తండ్రి అయిన ప్రభువా,
మీరు వస్తారు, మమ్మల్ని తీసుకొని వెళ్తారు. యోసేపు చెప్పిన మాట విని ఇశ్రాయేలీయుల ప్రజలందరూ ఎదురు చూసినట్లుగా మీరు వస్తారని మధ్యాకాశంలో మమ్మల్ని తీసుకొని వెళతారని మేము ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభువా. మీరు రండయ్యా, ఎప్పుడెప్పుడు మీరు వస్తారా? ఈ శ్రమల నుండి, కష్టాల నుంచి, బాధల నుంచి, ఈ ఇబ్బందుల నుంచి ఒకరు ఎప్పుడు తీసుకుని వెళతారని ఎదురు చూస్తున్నాడయ్యా. బానిసత్వం అనే ఐగుప్తులో బ్రగ్గిపోతున్నాము నాయన. దయతో మమ్మల్ని తీసుకున్నాడండి ప్రభువా. అవిశ్వాసంలో ఉండి అంధులముగా మారి ఇప్పుడు నీ లోకాన్ని, పరలోకాన్ని చూడలేని స్థితిలో ఉన్నారు. అవిశ్వాసంలో నుంచి బయటకు తీసుకుని అభివృద్ధి వాడిని తీసుకొచ్చినట్టు, గురుడి వాడిని ముట్టి వారి కళ్ళను బాగు చేసినట్టు, మిమ్మల్ని చూడలేని, మీ పరలోక దృశ్యాలను కనుగొనలేని మా గుడ్డితనము నుండి కూడా మమ్మల్ని విడిపించండి నాయన. మీకు స్తోత్రం. పరలోకాన్ని తేటగా చూసే కన్నులు మాకు కావాలి. పైన వాటిని చూసే కన్నులు మాకు కావాలి. ఆ కన్నులు మాకేమని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మాలో ఉన్నారని, మాలో ఉండే అనేకమైన కార్యాలు మా ద్వారా చేయిస్తున్నారని మేము నమ్ముతున్నాం. మాలో ఉండి మిమ్మల్ని దుఃఖపరచకూడదయ్యా, ఇబ్బంది పెట్టకూడదయ్యా, వేదనకు గురి చేయకూడదయ్యా. మిమ్మల్ని సంతోషం పెట్టేవారంగా మేము మమ్మల్ని జ్ఞాపకం చేస్తాం. మాతో మీరున్నది పొందన ఉపవాస ప్రార్థనలు మేము సరి చేసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న చక్కని అవకాశం, సరిదిద్దుకోవడానికి చక్కని అవకాశం, సరిదిద్దుకోవడానికి, సరి చేయబడడానికి, మీ వలె మార్చబడడానికి, మస్తులు తీసివేసుకోవడానికి చిరుమలందరినీ జ్ఞాపకం చేసుకో. యేసయ్య నామమున పెరగడానికి వేడుకొని తగ్గించుకుంటున్నాము తండ్రి. అలాగే 16 కొరకు ప్రార్థన చేస్తాం.